మాకు విడాకులు కావాలి మేడం. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది? 5 years అవుతుంది మేడం. అయినా పిల్లలు కావట్లేదు, అందుకే విడాకులు కావాలి. రీజన్ అది కాదు మేడం. మరి ఇంటి వస్తు బాగాలేదని, అందుకే పిల్లలు కావట్లేదని తను నమ్ముతుంది. ఒంట్లో ఉన్న సమస్య ఇంటికి అంటగడితే ఎలా? మేడం, రిపోర్ట్స్లో ఇద్దరికి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఆవు పాలు ఎందుకు ఇవ్వలేదు అంటే కోడి ఇంకా కోయలేదు అన్నట్టు ఉంది. ఏందమ్మా ఇది? మేడం, మా ఇంట్లో దోషాల్ని నమ్ముతాం. ఆయన్ని ఇల్లైనా మారమని చెప్పండి, లేకుంటే విడాకులన్నా ఇవ్వమని చెప్పండి. ఇంకొక క్షణం కూడా నేను ఆ ఇంట్లో ఉండను. ఇలా అడగగానే అలా ఇవ్వడానికి విడాకులే నువ్వు తినే పానీపూరి కాదు. నువ్వు మరో పెళ్లి చేసుకుంటే జాతకాలు చూస్తావా లేక ఇంటి వాస్తు చూస్తావా? నీది అమాయకత్వం అనాలో లేక మూర్ఖత్వం అనాలో నాకు అర్థం కావటం లేదు. మీ కేసు డీల్ చేస్తే నాకు ఫీజు వస్తుంది, కానీ నా లాభం కోసం మీ జీవితాల్ని నాశనం చేయలేను కదా. మీరు కావాలంటే వేరే లాయర్ని చూసుకోవచ్చు, కానీ అంతకంటే మీరు కలవాల్సింది ముందు హీఈస్ ఏ గుడ్ మ్యారేజ్ కౌన్సిలర్. ఒకసారి వెళ్ళి కలవండి. కలిసిన తర్వాత కూడా మీ డెసిషన్లో మార్పు లేకపోతే అప్పుడు అప్లై చేద్దాం విడాకులకి. అలాగే మేడం. ఏంటో అన్ని వింత వింత కేసులే నా దగ్గరికి వస్తాయి. ఏంటి విశేషం?